డార్క్ నెక్ అనేది కేవలం బ్యూటీ ఇష్యూనా లేకపోతే ఏదైనా హెల్త్ సిగ్నలా? ఇది చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్. కొన్ని కేసెస్లో ఇది ఓన్లీ బ్యూటీ ఇష్యూ మాత్రమే, బికాజ్ అక్కడ సన్ ఎక్స్పోజర్ కానీ ఫ్రిక్షన్ వల్ల కానీ రావచ్చు. బట్ చాలా కేసెస్లో అండర్లయింగ్ ప్రాబ్లం అనేది తప్పకుండా ఉండి ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్, మన బాడీ అనేది ఇన్సులిన్ని సరిగ్గా ఉపయోగించుకోకపోతే అప్పుడు ఈ స్కిన్ సెల్స్ అనేవి, అంటే వీటిని కెరటినోసైట్స్ అంటాం, ఎక్కువగా గ్రో అయ్యి ఈ డార్క్ నెక్ అనేది వస్తుంది. ఇంకొక కారణం ఏంటి అంటే ఒబేసిటీ లేకపోతే ఓవర్ వెయిట్. ఎప్పుడైతే ఈ ఒబేసిటీ కానీ లేకపోతే ఓవర్ వెయిట్ అనేది ఉంటుందో అప్పుడు బాడీలో మెటబాలిక్ చేంజెస్ వస్తాయి. మళ్ళీ ఇది ఇన్సులిన్ రెసిస్టెన్స్కి దారితీస్తుంది. సో దీనివల్ల కూడా ఈ డార్క్ నెక్ అనేది రావచ్చు. ఇంకొక ఇంపార్టెంట్ రీజన్ ఏంటంటే పీసీఓఎస్, ఎస్పెషల్లీ ఇన్ ఉమెన్. ఈ మధ్యకాలంలో అందరికీ కూడా పీసీఓఎస్ అనేది చాలా కామన్ అయిపోయింది. సో ఈ పీసీఓఎస్ వల్ల కూడా హార్మోనల్ చేంజెస్ వస్తాయి, దానివల్ల మెటబాలిక్ చేంజెస్, వెయిట్ గెయిన్, మళ్ళీ ఇవన్నీ కూడా డార్క్ నెక్కి దారితీస్తాయి. సో ఇలాంటి కారణాల వల్ల కూడా డార్క్ నెక్ అనేది వస్తుంది. కాబట్టి ఇది అండర్లయింగ్ హెల్త్ ఇష్యూస్ కూడా ఒక సిగ్నల్గా పనిచేస్తుంది. ఇంపార్టెంట్ పాయింట్ ఏంటి అంటే డార్క్ నెక్ ఉంది లేదా అకాంతోసిస్ నైగ్రికాన్స్ ఉంది అనగానే ఏదన్నా హెల్త్ ప్రాబ్లం ఉంది, అండర్లయింగ్ హెల్త్ ప్రాబ్లం ఉంది అని కాదు. సమ్టైమ్స్ ఇది ఫిజియలాజికల్ కూడా. ఫిజియలాజికల్ అంటే ఇప్పుడు పిల్లలు టీనేజ్ ఏజ్లో ఉంటారు, సో వాళ్ళు గ్రోయింగ్ ఫేజ్లో ఉంటారు, వాళ్ళకి గ్రోత్ స్పర్ట్ అనేది చాలా ఫాస్ట్గా ఉంటుంది. అలాంటప్పుడు కూడా డార్క్ నెక్ అనేది ఉంటుంది. చాలామంది పేరెంట్స్ వాళ్ళ 7-year-old కిడ్ లేదా 8-year-old కిడ్ని తీసుకొని నెక్ అంతా డార్క్ అయిపోయింది, ఇది సరిగా స్నానం చేయట్లేదు అని అలా అనుకుంటారు. కానీ అది గ్రోత్ స్పర్ట్ వల్ల వచ్చిన డార్క్ నెక్. సో దానికి ఎలాంటి అండర్లయింగ్ ప్రాబ్లమ్స్, ఇష్యూస్ కూడా ఉండవు. ఇంకొకటి ఏంటి అంటే డార్క్ నెక్ అనేది సమ్టైమ్స్ ఫెమిలియల్ కూడా, అంటే కొన్ని ఫ్యామిలీస్లో అట్లా రన్ అవుతూ ఉంటుంది. సో వాళ్ళు కూడా అండర్లయింగ్ ఇష్యూస్ గురించి టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. సో ఎప్పుడైతే మీకు సడన్గా డార్క్ నెక్ వస్తుందో, అంటే బాగా లావ్ అయిపోతున్నారు, థైరాయిడ్ ఉంది, షుగర్ ఉంది అన్నప్పుడు మీరు మీ స్కిన్ ట్రీట్మెంట్తో పాటు మెడికల్ ట్రీట్మెంట్స్ పైన కూడా కాన్సన్ట్రేట్ చేయాల్సి ఉంటుంది. నెక్స్ట్ వీడియోలో ట్రీట్మెంట్ రియాలిటీస్ గురించి డిస్కస్ చేద్దాం. థ్యాంక్ యూ.